అసలు ఈ కుంభమేళా ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, దీనికి గల పౌరాణిక శాస్త్రీయత ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలు ఎప్పుడూ ఎంతో ఆసక్తిని రేపుతూ ఉంటాయి. అలాగే నాగ సాధువులకు ఈ కుంభమేళాకు గల అవినాభావ సంబంధం ఏంటి? కుంభమేళాల్లో మాత్రమే వారు విపరీతమైన సంఖ్యలో ఎందుకు కనిపిస్తారు? ఆ తర్వాత వారు ఏమైపోతారు? ఇలాంటి ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకైతే సరైన జవాబులు దొరకలేదు. ముందుగా కుంభమేళకు ఉండే ప్రాధాన్యత, ప్రాచీనత, పౌరాణిక ప్రాశస్త్యమేంటో ముందుగా తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన సాంప్రదాయ సనాతన ఆనవాళ్లు గల మన దేశంలో అసలు కుంభమేళ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు. కాని పురాణాల్లో పేర్కొన్నట్టు దేవదానవ సంగ్రామంలో భాగంగా అమృతత్వం సాధించేందుకు సముద్రాన్ని చిలికారు. ఆ సముద్రాన్ని ఆ విరామంగా చిలికినప్పుడు అందులోంచి అమృతం వచ్చింది అనేది హిందువులు అందరికీ తెలిసిన విషయమే. అయితే అమృతం బయటికి వచ్చినప్పుడు దేవదానవులు ఆ అమృతం కోసం పోటీపడ్డారు. ముందుగా తామే తాగుతామంటే లేదు ముందుగా తామే తాగుతామని పోటీపడ్డారట. వారి తగులాట పెనుగులాట కారణంగా ఆ అమృత భాండం నుంచి కొన్ని బిందువులు ప్రయాగలో పడ్డాయట. మరికొన్ని గాథల ప్రకారం విష్ణుమూర్తి అందమైన అమ్మాయి రూపంలో వచ్చి దేవదానవుల ఆలోచనను డైవర్ట్ చేసి అమృత భాండాన్ని తాను అందుకుని అంతా తాను చెప్పినట్టు వింటే అందరికీ అమృతం పంచుతానని చెప్పాడట. దీంతో అంతా సరేనని చెప్పడంతో వారందరినీ మైమరిపించిన విష్ణుమూర్తి రాక్షసులకు అమృతం అందకుండా చేసి దేవతల అందరికీ పంచాడని, ఆ విధంగా దేవతలంతా మరణం లేకుండా శక్తి సంపన్నులై రాక్షసులను ఎదుర్కొన్నారని చెబుతారు. అలా ఆ అమృతం చిలికిన రోజులు ఇవేనని, అందుకు గుర్తుగా కుంభమేళ జరుపుకుంటారని అంటారు. దేవదానవులకు అమృతం పంచే క్రమంలో అమ్మాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ వంటి ప్రాంతాల్లో కొన్ని బిందువులను చిలకరించాడని, అందువల్ల ఇదే సమయంలో ప్రయాగతో పాటు మిగతా 3 ప్రాంతాల్లోనూ కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఆ 4 ప్రదేశాల్లో ఎక్కడైనా సరే ఈ 45 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా, ఏ రోజున ఆ నదీ జలాలను తీర్థంగా స్వీకరించినా అమృతత్వం వంటి మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. ఇక ప్రయాగలో గంగా, యమునా నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూ త్రివేణి సంగమంగా ఖ్యాతికెక్కింది. అందువల్ల ఈ సంగమ స్థలంలో జరిగే కుంభమేళాకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ప్రపంచమంతా కూడా ఇక్కడే ఫోకస్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఆ కుంభంలో ఉండేటటువంటి అంటే అమృత భాండాన్ని, అమృత కుంభాన్ని తీసుకువెళ్తూ ఆ అమృత కుంభంలో ఉండేటటువంటి బిందువులు ఏవైతే అమృతం బిందువులు ఉన్నాయో అక్కడ చిలకరించినట్టు, అంటే అక్కడ ఒక బిందువు పడేటట్టుగా చేసినట్టు మనకు పూర్వ పౌరాణిక ఆధారాలు, కథనాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా మనము అక్కడ అమృత తత్వం కలిగి ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభమేళ అనేటటువంటిది మనము ఆయా ప్రాంతాల్లో జరుపుకోవటం జరుగుతూ ఉంది. మరోవైపు పలు జీవనదులకు కూడా ఇలాగే 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. దేశంలో 12 పవిత్రమైన నదులు ఉన్నాయి. అవి గంగా, యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరి, సరస్వతి, సింధు, మహానది, తుంగభద్ర, తపతి. నవగ్రహాల్లో బృహస్పతి గమనాన్ని అనుసరించి ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహణానికి ఉండే ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అన్ని గ్రహాలు ముఖ్యమైనవే అయినా ఏ కార్యం జరగాలన్నా గురుని కృప తప్పనిసరి. ఈ క్రమంలో గురు సంచారాన్ని బట్టే పుష్కరాలు వస్తూ ఉంటాయి. పుష్కర సమయాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గురుని శుభదృష్టి పడుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అటు కుంభమేళాను చూసినా ఇక్కడ కూడా సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహాల గమనాన్ని అనుసరించే కుంభమేళ జరుగుతుంది అంటున్నారు పండితులు. ఈ కుంభమేళ అనేటువంటిది ఎలా నిర్ణయిస్తారు అని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలను మనం చూద్దాం. కుంభమేళ అనేటటువంటిది సాధారణ పుష్కరాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి బృహస్పతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి సంబంధమైనటువంటి నదికి పుష్కరుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఆదిలో 12 రోజులు, చివరి అంత్యమున 12 రోజులు. కాబట్టి ఈ విధంగా పుష్కరుడు ప్రవేశించడం చేత నదికి పుష్కరాలు అనేటువంటి వస్తుంది. పుష్కరుడు అంటే పవిత్రమైన వాడు, శ్రేష్టమైన వాడు అని. ఇక కుంభమేళ అనేది శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన అంశంగా చెబుతారు. సనాతన ధర్మంలో ఆది గురువే శివుడు. ఆ శివుడే తన సకల విద్యలను ఈ కుంభమేళ సమయంలో తన శిష్యవర్గానికి బోధిస్తాడని, శిష్యఘనాన్ని తయారు చేసుకుంటాడని, ఈ కాలంలో విద్య నేర్పే గురువులతో పాటు విద్య నేర్చుకునే గురువులందరూ ప్రత్యేకమైన శక్తులను కలిగి ఉంటారని అనుభవజ్ఞులు చెబుతారు. ఎందుకంటే సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం మాత్రమే కాదు, అంతకంటే ముందు హలాహలమే పుట్టింది.
సముద్రం నుంచి పగులు కక్కుతున్న ఆ కలకూట విషయాన్ని ఏం చెయ్యాలో, ఎవరి దాన్ని గ్రహిస్తారో తెలియక దేవదానవులంతా అయోమయానికి గురయ్యారు. అందరూ భయపడి పారిపోయారు. అప్పుడు దేవదానవులంతా వేడుకున్నది ఈ పరమశివుడినే అని గ్రహించాలి. ఈ సృష్టికి తన భక్తులకు సర్వం త్యాగం చేసే గురుస్థానంలో ఉన్న శివుడు ఆ కాలకూట విషయాన్ని తాను స్వీకరిస్తానని ముందుకొచ్చాడు. దాన్ని తన కంఠంలో నిలుపుకొని ఈ విశ్వాన్ని పెను ప్రమాదం నుంచి తప్పించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కుంభమేళాలో శివుడి ప్రథమ ఘనాల వంటి నాగసాధువులు, అఘోరాలు నదీ స్నానం కోసం వస్తారు. కొత్త విద్యలు నేర్చుకుంటారు. అచ్చం శివుడిలాగే తాము కూడా ఈ సమాజానికి సేవ చేసేందుకు పూనుకుంటారు. ఈ సమయంలోనే ఆయా శాఖలకు చెందిన అఖాడాలు కొత్తగా శిష్యులను చేర్చుకుని వారికి అఘోరాలుగా శిక్షణిస్తారు. శివతత్వాన్ని ప్రతిబింబించడం, శివునికి శిష్యులుగా వ్యవహరించడంలో నాగసాధువులు, అఘోరాలు ప్రత్యేకం. వీరిని ఇలా తీర్చిదిద్దడంలో దేశంలో అఖాడాలు నెలకొని ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడా అధికారికంగా రికార్డీ లేకపోయినా ఇలా కుంభమేళాలు జరిగిన సందర్భాల్లో మాత్రమే ఆయా విషయాలు జనబాహుల్యంలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. దేశంలోని వివిధ సాంప్రదాయాలకు చెందిన అఖాడాలు ఈ సమయంలోనే ప్రత్యేకంగా ప్రయాగకు వచ్చి అఘోరాలుగా మారాలనుకున్న వారిని, నాగసాధువులుగా మారాలి అనుకున్న వారిని అనేక రకాలుగా పరీక్షించి చేర్చుకుంటారట. ఈ విభాగంలో చేరేది అంతా సామాన్యులే. అందులో చేరాలనుకునేవారు అఖాడాలు పెట్టే పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. వీరంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే అయినా విశేషమైన లక్షణాలను అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఔత్సాహికులకు ప్రత్యేకమైన శిక్షను ఇచ్చి కఠినమైన బ్రహ్మచారిగా ఉండేలా తీర్చిదిద్దుతారు. వీరు పూర్తిగా సన్యసించి తమకంటూ ఏమీ లేదనే భావనలోనే లీనమైపోవాలి. సొంత ఇల్లు కాని, నా అనే మనుషులు కాని వీరికి ఉండడానికి వీల్లేదు. కనీసం ఒంటిమీద బట్ట కూడా ఉండరాదని నియమం. ఆ బట్టతోనూ తన అనే ఫీలింగ్ కలుగుతుందని, కాబట్టి ఏ విధంగా ఈ భూమికి వచ్చామో అదే విధంగా పని పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనే అఘోరాలు భావిస్తారు. అందుకే వీరు శ్మశానంలో నివసిస్తారు. ఇక ఆకలి తీర్చుకోవడానికి తన కోసం ఏనాడు వంట చేసుకోరాదు అనేది మరో నియమం. అందుకు బదులు బిచ్చమెత్తుకుని బతకాల్సిందే. ఏ రోజైనా భిక్ష దొరక్కపోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే. అఘోరాలు, నాగసాధువులు ఇలాంటి కఠినమైన నియమాలను పాటిస్తూ కుంభమేళాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మరోవైపు ఈ సాధువుల్లోనూ కొందరు మాంసాహారులుగా, మరికొందరు శాకాహారులుగా ఉండడం విశేషం. వీరు తమ సాధనతో అనేక శక్తులను కలిగి ఉంటారని చెబుతారు. అనేక ఆధ్యాత్మిక, మానసిక శక్తులను కలిగి ఉంటారని, అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారని, వ్యక్తిగతం కన్నా సమాజ శ్రేయస్సు కోసమే ఆ శక్తులను ఉపయోగిస్తారని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఆ స్థితిని పొందేందుకు వారు కఠినమైన సాధన ప్రక్రియలు చేస్తారట. నాగసాధువుగా మారడానికి 1-2 సంవత్సరాల శిక్షణ సరిపోదని, కనీసం 6-7 ఏళ్లు పడుతుందని, ఒక్కోసారి 1 దశాబ్దం లేదా 2 దశాబ్దాల సమయం కూడా పడుతుందని చెబుతారు. కుంభమేళా అయిపోగానే వీరు మళ్లీ హిమాలయాలకు వెళ్లిపోతారు. శివుడికి నిలయమైన మంచుకొండల మీదనే కఠినమైన చలిలో, తీవ్రమైన ఎండలో వారు మోక్ష సాధనలో నిమగ్నమై ఉంటారని పండితులు చెబుతారు. వీరిలో కొందరు లంగోటా ధరిస్తారు. మరికొందరు అసలు ఏ ఆచ్ఛాదన లేకుండా ఉండేవారు కూడా ఉన్నారు. అయితే లంగోటాలకు మించి ఇతర ఏ విధమైన ఆడంబరాలు ప్రదర్శించారు. ఒంటి నిండా విభూతితో పూర్తిగా శైవ స్వరూపులుగా కనిపిస్తారు. అయితే సమాజం చిక్కులు ఎదుర్కొంటున్న సమయంలో వారి కాంట్రిబ్యూషన్ ఉంటుందట. సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు, సనాతన ధర్మం ప్రమాదంలో పడినప్పుడు నాగ సాధువులు, అఘోరాలు విపరీతమైన సంఖ్యలో బయటికి వస్తారని చెబుతారు. ఈ నాగసాధుల ఉనికి త్రేతాయుగానికి చెందిందని, అయితే కలియుగంలో ఆది శంకరాచార్యుడు దాన్ని అభివృద్ధి చేసి నిర్మించాడని చెబుతారు. ఆది శంకరాచార్యుడి డైరెక్షన్ వల్లే వీరు కేవలం మోక్ష సాధకులుగా కాక సమర యోధులుగా సనాతన ధర్మ పరిరక్షణ అనే బాధ్యత తీసుకున్నారు అంటారు. శివుడికి తామే నిజమైన శిష్యులుగా ఉంటూ అచ్చం శివుడిలాగే వ్యవహరిస్తారు. సమాజం చిక్కుల్లో పడినప్పుడు శివుడిలాగే వీరు స్పందిస్తారని పండితులు చెబుతారు.